ఈరోజు హట్కో అర్బన్ ఇన్వెస్ట్మెంట్ అండ్ విండో అనే ఒక ప్రోగ్రామ్ ఇండియా మొత్తం తీసుకొచ్చారు. అర్బన్ ఇన్వెస్ట్మెంట్ విండో ఈ ప్రోగ్రామ్ యాక్చువల్గా ద్వారా వారి యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే అర్బన్ ఏరియాలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయడానికి సపోర్ట్ చేయటం. అంటే ఏ విధంగా చేస్తే అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరుగుతున్న దానికి ఒక గైడ్ లైన్స్ ఇవ్వటం. దానికి యాక్చువల్గా దేశం మొత్తం అన్ని రాష్ట్రాల్లో వాళ్ళు చేస్తున్నారు. ఆ నేపథ్యంలో ఈరోజు యాక్చువల్గా మన యొక్క ఆంధ్రప్రదేశ్లో ఈ కార్యక్రమాన్ని ఈ 2 రోజులు ఇవాళ రేపు వర్క్షాప్ చేయడానికి యాక్చువల్గా వాడు ముందుకు వచ్చినందుకు ప్రత్యేకంగా ఫస్ట్ వాడిని అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ డూయింగ్ దిస్ వర్క్షాప్. మీకు అందరికీ తెలిసిందే, మనకి ఈరోజు రాష్ట్రంలో 123 మున్సిపాలిటీస్ ఉన్నాయి. అయితే మున్సిపాలిటీస్ యొక్క ఆదాయం అంతంత మాత్రం, మనకు వస్తున్న ఆదాయం అంతంత మాత్రం. బట్ చేయాల్సిన ఫెసిలిటీస్ చాలా ఉన్నాయి. గ్యాప్ తీసుకుంటే చాలా గ్యాప్ ఉంది. జనరల్గా ఎనీ మున్సిపాలిటీలో, పంచాయతీలను ఎక్కడైనా ప్రజలు కోరుకునేది ఏంటంటే దే వాంట్ ఫస్ట్ వాటర్, స్వచ్ఛమైన వాటర్, డ్రింకింగ్ వాటర్. దట్ ఈస్ ది ఫస్ట్. ఎందుకంటే హెల్త్ బాగుండాలంటే స్వచ్ఛమైన వాటర్ ఉండాలి. అదైన తర్వాత వాళ్ళు కోరుకునేది సాలిడ్ వేస్ట్ని డిస్పోజ్ చేయటం. ఎవ్రీడే వచ్చే హౌసెస్లో కావచ్చు, కమర్షియల్ కాంప్లెక్స్ కావచ్చు, హోటల్స్ కావచ్చు, స్కూల్స్ కావచ్చు, హాస్పిటల్స్ కావచ్చు, వచ్చే సాలిడ్ వేస్ట్ని ఏ రోజుకి ఆ రోజు డిస్పోజ్ చేయాలి. అది డిస్పోజ్ చేయకపోయినా అనేకమైన రోగాలు వస్తాయి. నెక్స్ట్ వాళ్ళు కోరుకునేది యూజ్డ్ వాటర్, అంటే బాత్రూమ్ నుంచి, కిచెన్ నుంచి, టాయిలెట్స్ నుంచి ఇచ్చే వాటర్ని ఎవ్రీడే డిస్పోజ్ చేయాలని కోరుకుంటారు. నెక్స్ట్ అది అయిన తర్వాత రెయినీ సీజన్లో వచ్చే వాటరు ఎక్కడా స్ట్రక్ కాకుండా, రోడ్లు బ్లాక్ కాకుండా ఉండడానికి కోరుకుంటారు. నెక్స్ట్ చక్కటి రోడ్లు, నెక్స్ట్ లైట్స్. జనరల్గా ఎనీ సిటిజన్ కోరుకునేది అది. అది అయిన తర్వాత నెక్స్ట్ వాళ్ళకు కావాల్సిన కమ్యూనిటీ హాల్స్ కావచ్చు, స్కూల్స్ కావచ్చు, హాస్పిటల్స్ కావచ్చు, పార్క్స్ కావచ్చు, ఇంకా డిఫరెంట్ కోరుకుంటారు. అయితే మన మున్సిపాలిటీలో ఫస్ట్ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయినటువంటి డ్రింకింగ్ వాటర్ అండ్ యూజ్డ్ వాటర్ బయటికి పంపించడం, రెయినీ వాటర్ని ప్రాపర్గా బయటికి పంపించడం, నెక్స్ట్ రోడ్స్, లైట్స్, ఇవి బేసిక్. నేను ఎప్పుడూ యాక్చువల్గా మన కమిషనర్కి, సెక్రటరీకి ఒకటే చెప్తాను, ఈ టర్మ్లో ఫస్ట్ ప్రయారిటీ 5కి ఇస్తాం. డ్రింకింగ్ వాటర్, క్వాలిటీ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ అండ్ సాలిడ్ వేస్ట్ బయటికి పంపించడం, ఏది యూజ్డ్ వాటర్ దాన్ని బయటికి ప్రాపర్గా ట్రీట్ చేసి పంపించడం, ట్రీటెడ్ పంపించడం. నెక్స్ట్ రోడ్స్, లైట్స్. దీని దృష్టిలోనే యాక్చువల్గా ఈరోజు మన రాష్ట్రంలో తీసుకుంటే యాజ్ ఆన్ టుడే వాటర్ సప్లై తీసుకుంటే 2345 2385 MLD అట్ ప్రజెంట్ మనం ఇస్తున్న వాటర్, ట్రీటెడ్ వాటర్. స్టిల్ దెర్ ఇస్ ఎ గ్యాప్ ఆఫ్ 1327 MLD. బట్ దాన్ని చేయటానికి వీ నీడ్ 17,395 crores. ఈరోజు రాష్ట్రంలో ప్రతి హౌస్కి ట్యాప్ కనెక్షన్ ఇవ్వాలంటే వీ నీడ్ 17,394 crores. దట్ ఈస్ ఎస్టిమేషన్. దాంట్లో ఈరోజు ఆల్రెడీ వీ స్టార్టెడ్ ప్రాజెక్ట్స్ ఫర్ 12,395 crores. అది అమృత 2.0 కావచ్చు, అమృత 1.0 కావచ్చు, UIDF కావచ్చు, ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ కావచ్చు. వీటన్నిటి ద్వారా యాజ్ ఆన్ టుడే 12,395 crore వర్క్ గ్రౌండెడ్. Still there is a gap of another 5,000. Still there is a gap of another 5,000 we need for to give 100% connections. Next, UGD as on today 3,220 kilometers network is there. UGD. Still we need 24,440 kilometers.
24,440. For that we need 24,000 crores. Usually almost for every 1 kilometer we need 1 crore. ఈ స్టేజ్లో దాన్ని యాక్చువల్గా మనం చేసే స్టేజ్లో ఫైనాన్షియల్గా తీసుకుంటే ఈ స్టేజ్లో కొంత చేయగలం, కొన్ని ఏరియాలు యాక్చువల్గా యూజువలీ చేస్తున్నాం. ఈ 24,000 మనం ఖర్చు పెట్టాలంటే అట్ ప్రజెంట్ ఫైనాన్స్ లేదు. బట్ దాంట్లో అట్లీస్ట్ ఒక 3,000 క్రోర్స్తో కొంత పార్ట్ కొన్ని ఏరియాలు విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, నెల్లూరు ఇట్లా కొన్ని కార్పొరేషన్లో కొంత చేయాలనేది అవర్ టార్గెట్. నెక్స్ట్ రెయినీ సీజన్లో రెయినీ వాటర్ అంటే జనరల్గా ఏంటంటే మన దగ్గర రెయినీ సీజన్లో పోయే వాటర్ యాక్చువల్గా యూజ్డ్ వాటర్ని పంపించేది ఒకే దాంట్లో చేస్తున్నాం. బికాజ్ యూజ్డ్ లేదు కాబట్టి. యూజ్డ్ ఉంటే యూజ్డ్ వాటర్ యూజ్డ్ కింద పోయేది. రెయినీ సీజన్లో వచ్చే వాటర్ యాక్చువల్గా రోడ్డు కట్టు ఇటు కట్టే డ్రైన్స్లో పోతుంది. కానీ మన దగ్గర ప్రజెంట్ రెండు ఒకటిగానే ఉన్నాయి. అది 24,053 కిలోమీటర్లు రెయినీ వాటర్ని డిస్పోజ్ చేసేదానికి అట్ ప్రజెంట్ వీ హ్యావ్ రోడ్ డ్రైన్స్. వీ నీడ్ అనదర్ 23,612 కిలోమీటర్స్. ఈ యొక్క డ్రైన్స్ ఏదైతే ఉన్నాయో యూజ్డ్ వాటర్ పంపించేవి రెండు ఒకటే అట్ ప్రజెంట్. అది ఈ 24,053 కిలోమీటర్స్ యాజ్ అండ్ టుడే ఉన్నాయి ప్రాపర్గా. 23,612 కిలోమీటర్ కచ్చా డ్రైన్స్ ఉన్నాయి. అది చేయాలంటే వీ నీడ్ 29,000 crores. వీ నీడ్ 29,000 crores. బట్ దాన్ని యాక్చువల్గా డిపార్ట్మెంట్కి నేను చెప్పాను, హై డెన్సిటీ, మీడియం డెన్సిటీ, లో డెన్సిటీ. హై డెన్సిటీ పాపులేషన్ ఉండే ఏరియాలో ఎంత కావాలి, మీడియం డెన్సిటీ ఎంత కావాలి, లో డెన్సిటీ ఎంత కావాలని ఎస్టిమేట్ చేయమన్నాను. వాళ్ళు ఇచ్చిన ఎస్టిమేషన్ ఏంటంటే హై డెన్సిటీ ఉండే ఏరియాలో ఆ బ్యాలెన్స్ కచ్చా కంప్లీట్ చేయాలంటే వీ నీడ్ 5,000 crores. మీడియం డెన్సిటీ ఉండే ఏరియాలో కచ్చా డ్రైన్స్ పూర్తి చేయాలంటే 4,000 crores. అండ్ యాక్చువల్గా లో డెన్సిటీ అక్కడక్కడ ఒక హౌస్ ఉంటుంది, అది చేయాలంటే అనదర్ 20,000 crores. సో నేను డిపార్ట్మెంట్కి ఏం చెప్పానంటే హై డెన్సిటీ, మీడియం డెన్సిటీ ఈ టర్మ్లో ఈ యొక్క రాబోయే 3 yearsలో కంప్లీట్ చేస్తాం. దాని మీద వర్కౌట్ చేయమన్నాను. అది 9,000 కోట్లు అవుతుంది. ఆ 9,000 కోట్లలో మ్యాక్సిమం ఈరోజు ఈ యూసిఎఫ్ ఎక్కడైతే లోన్స్ రైజ్ చేయగలవో ఆ ఏరియాలో డ్రైన్స్ పూర్తి అయ్యేదానికి పెట్టమన్నాను. ఒక 5,000 crores ఐ థింక్ యాజ్ ఆన్ టుడే లోన్స్ రైజ్ చేయగలిగిన కెపాసిటీ ఉందని చెప్పారు. అంతేనా? 5,000 crores. ఆ 5,000 crores-కి 25% మనకి యూసిఎఫ్లో వస్తుంది, అంటే 1,250 crores. సో రెండు కలిపితే 6,250 crores. ఆ 6,250 crores-తో ఆ మున్సిపాలిటీస్లో 72 మున్సిపాలిటీస్లో ఫస్ట్ ప్రయారిటీ డ్రైన్స్ పూర్తి చేయడం. అయితే మిగతా మున్సిపాలిటీలు ఎలా అని మీరు అడగచ్చు. దానికి ఏంటంటే ఒక 5,000 crores-తో యాన్యుటీ మోడల్లో ముందుకు పోతున్నాం. ఫైనాన్షియల్ యాక్సెప్ట్ చేశారు. యాన్యుటీ లాంటి ఎవరైతే యాన్యుటీకి ముందుకు వస్తారో వాళ్ళు 40% మనం ఇస్తాం, 60% వాళ్ళు పెట్టుకునేటట్టుగా 10 yearsలో రీపేమెంట్. సో 60% దే విల్ ఇన్వెస్ట్, 40% వీ హ్యావ్ టు ఇన్వెస్ట్. ఆ 40%కి మనకున్న ఎల్ఆర్ఎస్, బీపీఎస్లో ఏదైతే అమౌంట్ వస్తుందో ఆ అమౌంట్ని పెడదలుచుకున్నాం. ఈరోజు మనకు ఎల్ఆర్ఎస్, బీపీఎస్లో కొంత అమౌంట్ వస్తుంది. ఆల్రెడీ 600 crores వచ్చింది. బట్ స్టిల్ అన్ని ఫైల్స్ క్లియర్ చేస్తే వీఆర్ ఎక్స్పెక్టింగ్ అరౌండ్ 1,500 crores. సో ఆ 1,500 crores మనం మ్యాచింగ్ పెట్టుకుంటే ఒక 3,500 crores యాన్యుటీ వస్తుంది. దాంట్లో ఒక 6,000 crores యాక్చువల్గా 5,000 ఫైనాన్స్ వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. దాంతో యాక్చువల్గా ఏంటంటే మనం ఈ 72 మున్సిపాలిటీస్ ఏదైతే యూసిఎఫ్కి ఎలిజిబిలిటీ లేని మున్సిపాలిటీస్ ఉన్నాయో 123లో
స్మాల్ మున్సిపాలిటీస్, వాటిల్లో డ్రైన్స్కి కంప్లీట్ చేయడానికి ఆ డబ్బులు ఉపయోగించే విధంగా ప్లాన్ చేసాం. ఏదైనా మనం ప్లాన్ చేసే ఫైనాన్షియల్ ప్లానింగ్ మీద మన మున్సిపాలిటీస్ డెవలప్మెంట్ ఉంటుంది. అంటే డబ్బులు లేవు, స్టేట్ గవర్నమెంట్ ఇచ్చే పరిస్థితులు లేదు. ఆల్టర్నేటివ్ ఏంటంటే జస్ట్ లైక్ హడ్కో ఆర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చే ప్రాజెక్ట్స్, అమృత్ కావచ్చు, అదేవిధంగా ఏషియన్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ద్వారా కావచ్చు, యుఐడిఎఫ్ ద్వారా కావచ్చు, ఇప్పుడు యూసీఎఫ్ వచ్చింది. యూసీఎఫ్ మొత్తం 4 lakhs crores పెట్టింది గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్. 4 lakhsలో 1 lakh వాళ్ళు ఇస్తారు, రిమైనింగ్ 3 lakhs లోన్స్ ద్వారా కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ పెట్టాలి. అయితే వాళ్ళ పాపులేషన్ రేషియోలో ఇస్తే మనకు 3,600 కోట్లు వచ్చింది. మన స్టేట్కి వాళ్ళు 3,600 కోట్లు యాక్చువల్గా ఇస్తున్నారు. మన షేరు 10,800 కోట్లు ఉండాలి, 10,800 crores. 3,600 వాళ్ళు ఇస్తారు, 25%. దానికి 75% 10,800, టోటల్ 14,400. ఈ 10,800 మనం బ్యాంక్స్ కానీ ఇలా హడ్కో కానీ వాటి ద్వారా రైట్ చేసుకోవచ్చు. రైట్ చేసుకోవాలంటే మున్సిపాలిటీస్ కెపాసిటీ ఉండాలి, రీపేమెంట్. 72 మున్సిపాలిటీస్కి వచ్చింది ఆ కెపాసిటీ క్యాలిక్యులేట్ చేస్తే. అయితే ఏది చేసినా మనం ప్రాపర్గా చేయాలి. ప్రభుత్వ డబ్బు ఒక పైసా కూడా వేస్ట్ కాకూడదు. వేస్ట్ కాకుండా ఉండాలంటే ఇంజనీర్లు, కమిషన్ ఉండాలి. నేను అందరిని ఒకటే రిక్వెస్ట్ చేసేది, ఎక్కడైతే అవసరమో వాటిని ఎస్టిమేట్ చేయండి. నేను చాలా క్లియర్గా ఈఎన్సీ గారు కూడా చెప్పాను, అన్నెసరీగా ఉన్న వాటిలన్నింటి పగలగొట్టి కొత్తవి చేయొద్దు. ఎందుకంటే నేను కూడా ఎమ్మెల్యేనే. నేను ఎమ్మెల్యే నెల్లూరు సిటీలో ఈ మధ్య 4వ వార్డు ఉంటే ఆ వార్డులో విజిట్ చేశా. ఒక డ్రైన్కి శంకుస్థాపన పోతే ఆ డ్రైన్ పగలగొట్టాల్సిన అవసరం లేదు, కట్టాల్సిన అవసరం లేదు, కానీ ఎస్టిమేషన్ వేసి కట్టేశారు. డివిజన్ నెంబర్ 4 ఏమంటే చిన్న డ్రైన్గా ఉంది సార్ అని. చాలా పర్ఫెక్ట్గా ఉంది డ్రైన్. కచ్చా డ్రైన్స్ ఉన్నాయి, ఫస్ట్ కచ్చా డ్రైన్స్ చేసుకుని తర్వాత అటువంటి డ్రైన్స్కి రావాలా. అట్టగా కచ్చా డ్రైన్స్ వదిలేసి ఎన్నో కచ్చా డ్రైన్స్ అంటే ఆ వార్డులో వర్క్ జరగాలనే ఉద్దేశంతో పెట్టారు. నేనైతే ఇంజనీర్లందరికీ చెప్పాను, ఎస్సీ గారికి అందరికీ అలా చేయొద్దు. అందువల్ల మీ అందరిని నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, నాయకులు అది పెట్టేయండి, ఇది పెట్టేయండి, పెట్టేయమంటారు, అది సహజం. అలా కాకుండా నిజంగా ఎక్కడైతే కచ్చా డ్రైన్స్ ఉన్నాయో యూ ఐడెంటిఫై దోస్ డ్రైన్స్, వాటిని మాత్రమే పెట్టండి. ఎన్సీ గారు కూడా మనం చెప్పా, మీరు 29,000 కోట్లు ఎస్టిమేషన్ వేశారు, ఓకే. వాటిలో ఏది అవసరమో ఏది అవసరం లేదో మీరు మరొకసారి అందరి దగ్గర చెక్ చేయించి అవసరమైన పెట్టించమని చెప్పాను. అందువల్ల మరొకసారి మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈరోజు వర్క్షాప్లో యాక్చువల్గా ఈ ఫైనాన్షియల్ ప్లానింగ్ వాటన్నిటి మీద వాళ్ళు డిస్కస్ చేస్తారు. దాంతో మీరు చూసుకోవాల్సింది మరొకసారి అటు కమిషనర్స్, ఇంజనీర్స్ ఏదైతే నీడో, ఏదైతే అవసరమో దానికే ఉపయోగించే విధంగా చేయండి. నేను అది కూడా మన ఈఎన్సీకి, కమిషనర్కి, సెక్రటరీ చెప్పా, ఎక్కడైతే ఆల్రెడీ డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ పక్కన డ్రైన్స్, కచ్చా డ్రైన్స్ చేస్తాం. అటుగానే ఊరి బయట ఎక్కడో ఉన్నాయి, అక్కడ ఇళ్ళు లేవు, అవి 3rd phase పెట్టుకుంటాం. ఈ విషయంలో మీరు ఆల్ కమిషనర్స్ పర్టికులర్, ఎందుకంటే నాయకులు ఏం చేస్తారంటే ఆ ఊరి బయట ఉండే కట్టమంటారు. ఆ 6 అడుగులు, 8 అడుగులు, 10 అడుగులు డ్రైన్స్ ఏదో ఉన్నాయి. ఇప్పుడు ఒంగోలు ఉంది, ఒంగోలులో ఆ మెయిన్ కెనాల్ చేయమంటున్నారు, పెద్ద కెనాల్, ఐ థింక్ 20 feet 40 feet ఉంది. నేను ఎమ్మెల్యే చెప్తున్నా, ఫస్ట్ ఆ చిన్న డ్రైన్స్ అన్ని కంప్లీట్ చేసుకోమని. ఇంకా ఒకరోజు ఎస్సీ కాలనీ పోతే ఎస్సీ కాలనీ అన్ని కచ్చా డ్రైన్స్ ఉన్నాయి.
అక్కడే కాదు, చాలా కాన్స్టిట్యున్సీలో మా నాయకులు అడిగేది ఏంటంటే, ఆ పెద్ద పెద్ద డ్రైన్స్ అడుగుతారు. అవి చేస్తాం, చేయమంటారా. ఫస్ట్ పాపులేషన్ ఎక్కడైతే ఉండారో అక్కడ ఉండే డ్రైన్స్, కచ్చా డ్రైన్స్ని ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నానంటే, నేను నెల్లూరులో చూస్తున్నా. చెప్పాను కదా, వార్డ్ నెంబర్ 4లో నేనే ఇనాగరేషన్ చేశాను, శంకుస్థాపన చేశాను. చేసిన తర్వాత పోయి డ్రైన్ అంతా చూస్తే పర్ఫెక్ట్ డ్రైన్, బట్ సైజ్ చిన్నది ఉంది. కాబట్టి ఆ విధంగా చేయాల్సింది నేను అందరినీ రిక్వెస్ట్ చేస్తూ, సురేష్ గారు సెక్రటరీ గారు చాలా డీటెయిల్డ్గా అన్నీ చెప్పారు. మీరు వర్క్షాప్ని సక్సెస్ఫుల్గా చేసి మీరు యూసీఎఫ్ ఛాలెంజ్ ఫండ్, అది కూడా నాకు యాక్చువల్గా సంపత్ మీరు 3 నెలలు అని చెప్పారు, 3 నెలల లోపల అప్లోడ్ చేయాలని. ఈ మంత్లో శాంక్షన్ చేస్తున్నారంట, ఎస్టర్డే సార్ చెప్పారు. సెకండ్ ఫేజ్ ఈ మంత్లో ఇస్తున్నారంట. మీరు ఈ మంత్లో మొత్తం 3,600కి తీసుకురావాల, వాళ్ళ షేర్ 3,600. ఆల్రెడీ డిపిఆర్ చేస్తున్నారు కదా ఈఎన్సీ గారు. అవే ఈ మంత్లో మీరు శాంక్షన్ చేయించాలా. ఓకే. సో ఎందుకంటే మనకు మీరు మున్సిపాలిటీస్లో మీకు మిగిలిన డబ్బులతో ఇవన్నీ చేయలేరు. ఎంత మిగులుతుంది? కొన్ని మున్సిపాలిటీస్లో 5% మిగులుతుంది. అది రన్నింగ్ ఎక్స్పెండిచర్ పోగా క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి 5% ఉంటుంది, కొన్నిట్లో 3%, కొన్నిట్లో నిజం చెప్పాలంటే నగర పంచాయతీలు అయితే -10%, -20%, -25% కూడా ఉంటుంది నగర పంచాయతీల కొన్నిట్లో. కాబట్టి ఇటువంటి ప్రాజెక్టులని మనం మ్యాక్సిమం యూటిలైజ్ చేసుకుంటే పబ్లిక్కి బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వగలం. దాని మీద ఫోకస్ చేయండి. తర్వాత కమిషనర్స్ అందరూ వచ్చారు కాబట్టి, రైనీ సీజన్ ఎంటర్ అయిపోయింది కాబట్టి సిల్ట్ మీద ఫోకస్ చేయండి. సిల్ట్ మీద మీరు అందరూ ఫోకస్ చేయాల్సిందిగా మరొకసారి రిక్వెస్ట్ చేస్తూ, ఈరోజు ఇంత మంచి ప్రోగ్రాం ఏర్పాటు చేసిన హట్కో సిఎండి గారికి, వాళ్ళ స్టాఫ్కి, మరియు ఈ మున్సిపల్ అధికారులందరినీ కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తూ, ఈ యొక్క కార్యక్రమాన్ని 2 రోజులు బాగా సక్రమంగా చేయాలని మరొకసారి కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ.